నేను పోయిన వారం సాక్ష్యం చెప్పినప్పుడు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. పొద్దుగల మా తమ్ముడు వచ్చాడు. ఈ అమ్మాయి 6 years ఉన్నప్పుడు జాతరలో ఈ అమ్మాయి తప్పిపోయింది. సో అప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారో తెలియదు. కానీ నేను ప్రవచించాను, గుల్బర్గలో ఉన్నారు, పలానా గల్లీలో పలానా వీధిలో ఉన్నారు. నేను ప్రవచించిన ప్రకారం ఈ సహోదరి వెళ్ళంగానే కలుసుకున్నారు. అయితే మా తమ్ముడు ఏం చేసిండంటే నమ్మలేదు. మీరు ఇప్పుడు మీ కాలుకు మచ్చ ఉందని చెప్పాను, కరెక్ట్ అండి? కాలుకు మచ్చ ఉంది, కాలుకి మచ్చ ఉంది. ఈ బిడ్డకు చూడండి, ఈ బిడ్డకు నేను ప్రవచించాను. మీ తమ్మునికి ఉన్న గుర్తు ఏంటంటే కాలు పాయింట్ పైకి ఎత్తినప్పుడు మచ్చ ఉంటుంది అని నేను చెప్పాను. ఎగ్జాక్ట్ గా మచ్చ ఉంది. ఈ మచ్చ మీరు చెప్పిన తర్వాతనే మీ తమ్ముడు నమ్మాడు. ఏంటంటే మీరు అక్కని నమ్మాడు. అవునమ్మా? గుర్తు ఏంది అన్నప్పుడు ప్రాఫిట్ గారు చెప్పినటువంటి గుర్తు ఉంది. నీ కాలుకు మచ్చ ఉంటుందని చెప్పంగానే నిజంగానే మచ్చ ఉంది చెప్పంగానే వాళ్ళ తమ్ముడు నమ్మాడు. సో దేవుడు కార్యం చేశాడు. నేను పోయిన వారం సాక్ష్యం చెప్పినప్పుడు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. అవును, మా తమ్ముడు అని చెప్పా కదా. అవును, రాత్రి మా తమ్ముడు పొద్దుగల మా తమ్ముడు వచ్చాడు. వావ్, ఈయన మీ తమ్ముడు అండి? అవునండి, మా సొంత తమ్ముడు అండి. మీ సొంత తమ్ముడు. వావ్, చూసారండి, ఈ సిస్టర్ పోయిన వారం సాక్ష్యం చెప్పారు. ప్రవచించిన తర్వాత తమ్ముడిని కలుసుకున్నానని సాక్ష్యం చెప్పారు. వాళ్ళు చిన్నప్పుడు ఈ అమ్మాయి 6 years ఉన్నప్పుడు మిస్ అయిపోయింది. మిస్ అయితే నేను ప్రవచించాను. సో 28 ఏళ్ళ తర్వాత హైదరాబాద్ నుంచి గుల్బర్గాకు వెళ్ళి అక్కడ వాళ్ళు అన్వేషణ చేసినప్పుడు వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అమ్మగారు వాళ్ళంతా కలుసుకున్నారు. సో 28 సంవత్సరాల తర్వాత తప్పిపోయినటువంటి ఒక జాతరలో ఈ అమ్మాయి తప్పిపోయింది. సో అప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారో తెలియదు. కానీ నేను ప్రవచించాను, గుల్బర్గలో ఉన్నారు, పలానా గల్లీలో పలానా వీధిలో ఉన్నారు. నేను ప్రవచించిన ప్రకారం ఈ సహోదరి వెళ్ళంగానే కలుసుకున్నారు. ఇప్పుడు తమ్ముడు, మీకు ఎలా ఉందండి? తమ్ముడికి ఒకసారి మైక్ ఇవ్వండి. తమ్ముడు, మీకు ఎలా ఉందండి? ఏమనిపిస్తుంది చెప్పండి? ఇన్ని సంవత్సరాల తర్వాత మీ అక్కని కలుసుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందండి? ఖుషి అయ్యి. ఓకే, తెలుగు రాదు, రైట్. సో మనకు కన్నడ రాదు. సో అయితే అందులో ట్విస్ట్ ఏంటంటే ఈ అమ్మాయి కన్నడ అమ్మాయి, కన్నడ వాళ్ళకు పుట్టింది. కానీ 6 ఏళ్ళ వయసులో కన్నడ అక్కడ జాతరలో తప్పిపోయింది. అంచేత కన్నడ రాదు. నీకు వచ్చామ్మా కన్నడ? కొంచెం ఇప్పుడు నేర్చుకుంటున్నారు. అయితే మా తమ్ముడు ఏం చేసిండంటే నమ్మలేదు. మీరు చెప్పారంటే నమ్మలేదు. అందుకనే ఇప్పుడు తీసుకొచ్చాను. మీరు చెప్పారని చెప్పేసి నేను చూస్తా అని చెప్పి తీసుకొచ్చాను. నాకేం చెప్తారు, నేను కూడా వింటా, నిజమా అవునా కాదని చెప్పి అని వచ్చాడు. ఇప్పుడు మీ కాలుకు మచ్చ ఉందని చెప్పాను, కరెక్ట్ అండి? కాలుకు మచ్చ ఉంది, కాలుకి మచ్చ ఉంది. చూపించండి, కాలికి మచ్చ ఉంది, చూపించండి. కాలుకు మచ్చ ఉంది, నేను ప్రవచించాను. చూడండి, కరెక్ట్ అది. ఈ బిడ్డకు చూడండి, ఈ బిడ్డకు నేను ప్రవచించాను. మీ తమ్మునికి ఉన్న గుర్తు ఏంటంటే కాలు పాయింట్ పైకి ఎత్తినప్పుడు మచ్చ ఉంటుంది అని నేను చెప్పాను. ఎగ్జాక్ట్గా మచ్చ ఉంది. ఈ మచ్చ మీరు చెప్పిన తర్వాతనే మీ తమ్ముడు నమ్మాడు. ఏంటంటే మీరు అక్కని నమ్మాడు. అవునమ్మా? అవును, లేదంటే మా దొంగ అక్కనో లేకపోతే ఆస్తి కోసం కొట్టడానికి కోసం వచ్చిన అక్కనో అని అనుకునే అవకాశం ఉంటుంది. అని చేత గుర్తు ఏంది అన్నప్పుడు ప్రాఫిట్ గారు చెప్పినటువంటి గుర్తు ఉంది. నీ కాలుకు మచ్చ ఉంటుందని చెప్పంగానే నిజంగానే మచ్చ ఉంది చెప్పంగానే వాళ్ళ తమ్ముడు నమ్మాడు. సో దేవుడు కార్యం చేశాడు. సో అందును బట్టి వందనాలు. దేవుడి కుటుంబాలు అద్భుతం చేశాడు. ఈ కుటుంబాన్ని దేవుడు బాగా దీవించింది కాక. మ్యారేజ్ విషయంలో ప్రేయర్ చేస్తాను. పెళ్ళి అవుతుంది. సో దేవుడు కార్యం చేస్తాడు. పెళ్ళి అవుతుంది. చేయి పైకెత్తండి. మీ పెళ్ళి, చక్కని పెళ్ళి జరుగుతుంది. దేవుడు మంచి జీవిత భాగస్వామి తీసుకొస్తాడు. నేను ప్రవచిస్తున్నాను, మంచి భార్య దొరుకుతుంది, అద్భుతం జరుగుతుంది. యేసు నామమున ఆమేన్. గాడ్ బ్లెస్.